నేటి రాశి ఫలాలు. ధనుస్సు రాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయ సందర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు చేసే ప్రతి పని పట్టుదలగా చేసినట్లయితే మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. అలాగే స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంది. ఇక ధనుస్సు రాశి వారు ఎవరైతే భూక్రయ విక్రయాలలో ఉన్నారో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ధనుస్సు రాశి వారికి మొత్తంగా చెప్పుకోవాలంటే ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది అనుకూలిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడిపై ఉన్న ఆందోళన అనేది తొలగిపోతుంది. మంచి రాబడిని పొందగలుగుతారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ మరింత వేగవంతమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నత స్థితిని అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్నత స్థితిని అందుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనకు కావలసిన అన్ని రకాలుగా సిద్ధపడతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.